నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ బాగున్నారా సార్? ఈ శుక్రవారం ఉండ్రాళ్ల తద్దె పేరుతో ఒక వ్రతాన్ని జరుపుకునేటటువంటి ఆనవాయితీ ఈ బహుళపక్ష తదియ రోజు చేసుకుంటారు అనేది చదవడం జరిగింది. ఏమిటి ఉండ్రాళ్ల తద్దె అనేది ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఉండ్రాళ్ళు అంటేనే వినాయకుడు గుర్తొస్తూ ఉంటాడు. మొన్నే కదా మరి అయ్యింది, వినాయక చవితికి సంబంధించిన ఉత్సవాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. మళ్ళీ ఇప్పుడు ఉండ్రాళ్ల తద్దె రావటం, అసలు దాని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం, ఎలా జరుపుకోవాలి, అసలు ఎందుకు జరుపుకోవాలి, ఇత్యాది విషయాలు ఒక్కసారి మీ ద్వారా సార్. తప్పకుండా. అంటే మరుగున పడిపోతున్న మన యొక్క సంప్రదాయాలను వెలికి తీయాలి అనే ఒక చిరు ప్రయత్నమే ఇది ఉండ్రాళ్ళ తద్ది. ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఉండ్రాళ్ళ తద్ది అనేది చెప్పాలి అంటే కనుక మామూలుగా మీరు చెప్పిన ఏదైనా సరే అంతరార్థం ఏంటంటే ఇది పార్వతీదేవి శివుడికి తపస్సు చేస్తే శివుడు ఆ తపస్సు అనంతరం ప్రత్యక్షమైంది ఈరోజు. సో అందుకని పెళ్లి కాని అమ్మాయిలు ఎక్కువగా ఈ వ్రతాన్ని ఆచరించడం అనేది ఉంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనా సరే హిందూ మతంలోకి వచ్చేప్పటికి ఆడవాళ్ళ మధ్య ఉండే సయోధ్యను పెంచడం కోసమే, అంటే కొప్పుకి పడిసావదంటారు. 3 గొప్పలు కలిస్తే యుద్ధం అంటారు. కానీ అలాంటి కొప్పులన్నింటినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళకి ఎంతో కొంత ముదాన్ని ఇచ్చేది ఉండాలి. కొప్పులు వేసుకోవడం మానేసినా కూడా వార్లు మాత్రం జరుగుతున్నాయి. సో ఏదైనప్పటికీ కూడా అలాంటి ప్రశాంతత నింపడానికి కోసమే ఇలాంటి తద్ది, కానీ మన తద్దినం కోసం కాదు. అలా అర్థం చేసుకోకూడదు. రైట్. ఇది చాలా విశిష్టమైన రోజు. అంటే మనం చెప్పుకోవడం కొద్దిగా హాస్యస్పూర్వకంగా చెప్పినప్పటికీ కూడా దీంట్లో ఉండే సీరియస్నెస్ ఏంటి అంటే గనక ఏదైతే గనక ఇది ఏదైతే వ్రతం అనేది 5 సంవత్సరాలు చేస్తారు కంటిన్యూస్గా. ఈ 5 ఎలా చేయాలి సంవత్సరాలు అన్నప్పటికీ ఏంటంటే ఎవరైనా సరే మనం ఎవరైతే అంటే అమ్మాయిలు పెళ్లి కాని అమ్మాయిలు అయితే అమ్మాయిలు పిలిచి, పెళ్ళైన వాళ్ళు అయితే కనుక పెళ్ళైన ముత్తైదులు పిలిచి, అలా ఒక 5గురిని పిలవాలి మన ఇంటికి. నేనంటే వ్రతంగా చేస్తే చెప్తున్నా. ఈ 5 మందిని పిలిచే ముందు మన అదే కనుక గ్రామీణ ప్రాంతాల్లో కనుక చూస్తే ఇప్పుడు మనకి ఇక్కడికి అసలు చాలా మందికి ఒక ఉయ్యాల్లో ఊగడం ఒకటే తెలుసు ఉండాలి తద్ది అంటే. అది కూడా తెలియదు నాకైతే, అది తెలియదు. కానీ ఉయ్యాలంటే ఉయ్యాల్లో ఊగుతారా? అంతేగా. ఇప్పుడు మనకి ఏదైనా సరే ఉండాలి తద్ది ఒకటి, అట్ల తద్ది ఒకటి, దానికి సంబంధించిన కార్యక్రమం అయిపోయాక ఈ ఉయ్యాలు ఒకటం అనేది. సరే, అసలు ఉయ్యాలు ఒకటం అనేది తర్వాత చెప్తాను. సో ఫస్ట్ అయితే మనం చేయవలసింది ఏంటంటే మనం ఎవరినైతే పేరంటానికి పిలవాలనుకుంటున్నామో నేను ముందు రోజు సాయంకాలం పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకి గోరింటాకు కొద్దిగా ముద్ద, తర్వాత పసుపు కుంకుమ, తర్వాత అప్పుడు మరి ఇప్పుడంటే షాంపూలు కానీ అప్పుడు మరి కుంకుడికాయలు ఇవి ఇచ్చి వాళ్ళకి పిలిచేవారు. మీరు ఇలా రావాలి, రేపు రండి అని, మా ఇంటికి రండి అని. వాళ్ళు ఏం చేయాలి, ఇవన్నీ పెట్టుకుని స్నానం చేయాలి. ఆ స్నానం చేసి వీళ్ళ ఇంటికి రావాలి. సో అందుకని అటు పిలిచే వాళ్ళకి పిలిపించుకునే వాళ్ళకి ఇద్దరికి కూడా మహద్భాగ్యాన్ని అందించే పండగ ఉండ్రాళ్ళ తద్ది. ఎందుకంటే ఈ ఏదైతే ఈ వ్రతం చేస్తారో వాళ్ళ మీద గౌరీదేవి అనుగ్రహం ఉంటుంది. గౌరీదేవి అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా పెళ్ళైన వాళ్ళకైతే కనుక సుఖశాంతులు ఉంటాయి, సౌభాగ్యం కూడా. అంతేగా, సౌభాగ్యం సుఖశాంతులు. అందుకే ఇప్పుడు కూడా మనం పెళ్ళిళ్ళు మొట్టమొదటి గౌరీ పూజ. సో ఆ రకంగా బాగుండటం కోసమే మనం చేస్తాం. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే పెళ్లి కాని వాళ్ళ కోసం పెళ్ళి అవ్వడానికి కూడా ఇదే పండగ ఉపయోగించడం అనేది ఉంటుంది. తర్వాత ఇదే రోజు ఉదయం నాడు ఏం చేస్తారంటే కనుక ఇక్కడ కడుపు చలవ కోసం మన గోంగూర పచ్చడి పెడతారు. గోంగూర పచ్చడి పెరుగన్నం వేసి భుజించడం అనేది ఉంటుంది. ఇదే గోంగూర పెరుగన్నం కూడా మనం గౌరీదేవికి, అలాగే ఆ రోజు 5 ఉండ్రాళ్ళు నివేదన చేయాలి అని చెప్పి అందుకని దీన్ని ఉండ్రాళ్ళ తద్ది అన్నారు. ఎందుకంటే గణపతికి ప్రీతికరమైనవి ఉండ్రాళ్ళు. గణపతిని సంతృప్తి పరిస్తే అమ్మ ఆనందించినట్టు, అబ్బా నా కొడుకుని అంత బాగా చూశారు వీళ్ళు. సో అందుకని ఆ రకంగా అక్కడ గౌరీదేవి మన పట్ల శాంత స్వభావంతో ఉండటం అనేది ఉంటుంది. కనుక ఈ ఉండ్రాళ్ళ తద్ది ఇది ప్రాసెస్. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఉయ్యాల అనేది ఏంటంటే ఏదైనా సరే మన జీవితంలో అమితమైన ఎత్తుకి ఎదగటం, కానీ ఎత్తుకి ఎదిగినప్పుడు పడతావనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవటం. అంటే జీవితం అనేది ఎప్పుడు కూడా ఒక నియంత్రణలో లేకపోతే కనుక ఒకసారి ఉన్నట్టుండి బోర్ల పడవచ్చు మన జీవితం.
ఆ రకంగా ఉయ్యాల అనేది ఇక్కడ వేడుకగా తీసుకురావటం అంటే మనం తప్పు చేస్తే బోర్ల పడతాం. అలాగే తప్పు చేయనంత కాలం కూడా ఆనందంగా దాని అనుభూతిని పంచుకుంటాం. అందుకని ఇక్కడ మనం స్వర్గీయ జాలాది గారి మాటలు గనుక గుర్తు చేసుకుంటే, కన్ను తెరిస్తే ఊయల, కన్ను మూస్తే మోయాల. సో అందుకని మనం ఏదైనా సరే ఇక్కడ మీకు పైకి ఒక రకమైన అర్థం ఉంటుంది. అంటే మీరు జ్ఞానంతో కన్ను తెరిస్తే మీ జీవితం అంతా ఊయలే. జ్ఞానం లేకుండా పడుతూ ఉంటే అది మరణంతో సదృశ్యం. అంతే, మొయ్యాలి కదా కష్టాన్ని, మరి కదా మొయ్యటమే. అందుకని అది ఎంతో చాలా తెలివిగా చెప్పిన ఒకే ఒక సింపుల్ సెంటెన్స్ లో చెప్పిన మాట. అది ఎంత అర్థం ఉందో అందులో కదా, మీరు వెతికిన కొద్దీ కనిపిస్తుంది అంతా. అలాంటి మనకి ఆ తార్కాణాలన్నీ కూడా అందుకంటే ఉయ్యాల నేపథ్యం తీసుకోవటం ఏంటంటే, ఇక్కడ ఆడపిల్లలందరూ కూడా యుక్త వయసులో వచ్చినప్పుడు చాలా చక్కగా దాన్ని ఆనందానుభూతిని పొందటం అనేది ఉంటుంది. సో ఈ ఉండ్రాల తద్ది వేడుకలు మనం తప్పకుండా మళ్ళీ వాటిని ముందుకు తీసుకురావాలి అనే ఒక మంచి ఉద్దేశంతో నేను చెప్పడం అనేది. పెళ్లి కాని అమ్మాయిల చేత ఇది చేయించాలి ప్రత్యేకంగా. అయితే ఈ ముత్తైదులు దొరకలేదు, ఇంకేమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? ముత్తైదులు దొరకలేదండి, లేకపోతే ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి కదా, ప్రత్యామ్నాయాలు తప్పకుండా. ఇక్కడ నేను ఇవాళ మనం ముఖ్యంగా ఈ వంటలు తెద్దినట్టు చేసేది కూడా ఏంటంటే కనుక, ఈ రోజు ఏదైనా సరే మనం వ్రతంగా చేసుకోకపోయినా పర్వాలేదు, 5 ఏళ్ళు చేయాలి అనుకుని ఓపుకున్న వాళ్ళు ఎలాగో వాళ్ళకి ఆ పద్ధతులు తెలిస్తే ఖచ్చితంగా చేసుకుంటారు. దానికి సిద్ధమయ్యే ఈ 5 సంవత్సరాలు చేసుకోవటం అనేది ఉంటుంది. కానీ ఇవాళ మనం చేసేది ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా పెళ్లి కాని అమ్మాయిల కోసం. ఈ పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైతే కళ్యాణమో రామచంద్ర అని బాధపడుతున్నారో, అలాంటి వాళ్ళకి అలాంటి కళ్యాణం గడియలు రావాలంటే కోరుకోవాలంటే ఖచ్చితంగా గౌరీదేవిని ఆరాధించాలి. సో ఈ రోజు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఇవాళ నేను ఏదైతే మంత్రం చెప్తానో ఆ మంత్రాన్ని వాళ్ళు ఖచ్చితంగా 108 సార్లు పఠించి, ఇందాక చెప్పినట్టుగా దొరికితే గోంగూర పచ్చడి, లేదంటే ఉత్తి పెరుగన్నం, తర్వాత ఒక 5 ఉండ్రాళ్ళు నివేదన చేయండి, చాలు, ఇంకేం వద్దు. ఆ రకంగా చేస్తే సాధ్యమైనంత తొందరలోనంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది 21 రోజుల తర్వాత పఠించండి. ఉత్తి రోజులు మీరేం చేయక్కర్లేదు, కేవలం ఆ మంత్రాన్ని మాత్రమే పఠించండి. కానీ ఈ రోజు మాత్రం అంటే ఉండ్రాల తద్ది రోజు మాత్రం ఇందాక చెప్పినట్టుగా పెరుగన్నం, అలాగే గోంగూర, ఉండ్రాళ్ళు, ఇవి మాత్రం 5, అంటే పెరుగన్నం ఒకటే ఉంటుంది, ఉండ్రాలు మటుకు 5 ఉండాలి. 5 అనేది ఆమె సంఖ్య. వ్రతం చేసుకునే వాళ్ళు కూడా 5 మూళ్ళ తోరం ధరించడం అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ ఆ మంత్రం ఏంటి అంటే కనుక, క్లీం గ్లౌం కళ్యాణ గౌర్యే శీఘ్ర సాఫల్యం కురు కురు. క్లీం గ్లౌం కళ్యాణ గౌర్యే. మళ్ళీ తల్లిదండ్రులు చేయకూడదండి? సెకండ్ ఆప్షన్ అది. సెకండ్ ఆప్షన్. మా పిల్లలు చేయరు అని అంటుంటారు కాబట్టి, ఒకవేళ చెయ్యని పక్షంలో మనం సాధ్యమైనంత వరకు తేలిగ్గా ఉండేవి, పెద్దగా నియమ నిష్టలతో పని లేనివే ఎక్కువ చెప్తాను. అది కూడా మన వల్ల కాదంటే ఎప్పుడైనా సరే ఇక తల్లే పాప, అన్నిటికీ పాపాల భైరవరాలు ఆవిడే ఆవిడే మోస్తూ ఉంటుంది కాబట్టి తల్లి చేసుకోవచ్చు. రైట్ అండి, చాలా అద్భుతంగా మాకు వివరించారండి. కృతజ్ఞతలు. నమస్కారం.